అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 2వ తేదీన గురువారం నాడు దసరా పండుగ వచ్చింది. దీన్ని విజయదశమి అని అంటారు. నవరాత్రుల్లో 10 రోజుల పాటు దుర్గాదేవిని పూజించి 11వ రోజున విజయదశమిగా జరుపుకుంటారు. ఈ దసరా పండుగ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి విజయాన్ని సాధించింది. దసరా పండుగ రోజున దుర్గాదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అమ్మవారిని పూజించినంత పుణ్య ఫలితం దక్కుతుంది. దసరా పండుగ పూజా విధానం, ఏ సమయంలో అమ్మవారి పూజను ప్రారంభించాలి, అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు, అలాగే పుష్పాలు ఏమిటి, ఆయుధ పూజ ఎప్పుడు చేసుకోవాలి, శక్తివంతమైన విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది, వరాలు కురిపించే జమ్మి చెట్టు పూజా విధానం, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అన్ని పండుగల కంటే విజయదశమి పండుగ చాలా విశేషమైనది. అత్యంత శక్తి స్వరూపమైన రూపాల్లో కనకదుర్గాదేవి ఒకటి. అయితే ఈ దసరా పండుగ నాడు కనకదుర్గమ్మను మనసారా తలుచుకున్నా సరే అమ్మవారు వెంటనే అనుగ్రహిస్తుంది. అంతటి శక్తి ఈ దసరా పండుగకు ఉంటుంది. ఈ విజయదశమి పండుగ రోజున ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి వెంటనే దుర్గాదేవి అడుగుపెడుతుందట. ఇక మీ ఇంటిపై అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. ఈ విజయదశమి పండుగ నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఎరుపు రంగు శుభానికి సంకేతం కాబట్టి దసరా పండుగ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ సంవత్సరం అంతా సకల శుభాలు కలిసొస్తాయి. ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. పసుపు దుష్టశక్తులను నివారిస్తుంది. కాబట్టి ఈ దసరా పండుగ రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లితే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. అలాగే ఈ దసరా పండుగ నాడు ఇంటి గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోవాలి. బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గు వేసి లక్ష్మీ స్వరూపమైన గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతిపూలతో అలంకరించుకోవాలి. ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది. తద్వారా ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. అలాగే ఈ దసరా పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును వేసుకోండి. కుంకుమను తడిచేసి ఆ కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ విజయదశమి నాడు అమ్మవారిని పూజించడానికి 2 శుభముహూర్తాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ 2వ తేదీ గురువారం నాడు ఉదయం 7:30 నుండి 9:59 వరకు అద్భుతమైన శుభముహూర్తం ఉంది. ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ సమయంలో పూజ చేయడం కుదరకపోతే ఉదయం 11:57 నుండి 1:30 వరకు అమ్మవారిని పూజించుకోవచ్చు. ఈ 2 ముహూర్తాలు అత్యంత శక్తివంతమైనవి. ఈ శుభ గడియల్లో ఇంట్లో పూజ చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు మట్టి గాజులు ధరించి కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని నిండు ముత్తైదులా తయారయ్యి అమ్మవారిని పూజించాలి. ముందుగా ఒక చెక్క పీఠాన్ని వేసి ఆ పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి. అలాగే కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. అమ్మవారి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు మందార పూలతో లేదా ఎరుపు రంగు గులాబీ పూలతో అమ్మవారిని అలంకరించి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా ముస్తాబించండి. విశేషంగా ఈ దసరా పండుగ నాడు అమ్మవారిని నగలతో అలంకరించి పూజ చేస్తే దుర్గమ్మ ఎంతో సంతోషిస్తుంది. మీరు చేసే పూజలకు అమ్మవారు ఎంతో పులకరించి మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఈ విధంగా అమ్మవారిని అలంకరించి అమ్మవారి ముందు తాంబూలం సమర్పించాలి. తమలపాకు పైన 2 అరటి పండ్లు, వక్కలు, అలాగే పసుపు కుంకుమలను కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. ఈ విజయదశమి నాడు అమ్మవారికి విశేషంగా దీపారాధన చేయాలి. ఇత్తడి కుందుల్లో కాకుండా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి. మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలన్నీ అమ్మవారి పాదాల చెంతకు చేరుతాయి. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇక అమ్మవారికి నైవేద్యంగా మీకున్న స్తోమతను బట్టి భక్తిపూర్వకంగా ఏ నైవేద్యాన్ని సమర్పించినా సరే అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తారు. పెరుగుతో చేసిన దద్దోజనం, పులిహోర, రవ్వ కేసరి, పాలతో చేసిన బెల్లం పాయసం, చక్కెర పొంగలి, పూర్ణం గారెలు, ఇలా 2 రకాల నైవేద్యాలను సమర్పించండి. ఈ నైవేద్యాలు కూడా నివేదించలేని వారు
కనీసం 2 రకాల పండ్లను నివేదించినా సరే అమ్మవారు తప్పక అనుగ్రహిస్తుంది. విశేషంగా ఈ దసరా పండుగ నాడు ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఇది చాలా శక్తివంతమైన దుర్గాదేవి బీజమంత్రం. దసరా పండుగ రోజున ఈ మంత్రాన్ని చదివితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి బలం, ధైర్యం, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. అమ్మవారికి హారతి కర్పూరం సమర్పించి ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు. ఈ దసరా పండుగ రోజున తప్పనిసరిగా ఆయుధ పూజలు, అలాగే వాహన పూజలు చేయించుకోవాలి. ఆయుధ పూజ అంటే మన వృత్తిలో ఉపయోగించే పనిముట్లను అమ్మవారి పూజలో పెట్టి పూజ చేసుకోవాలి. అలాగే మీ ఇంట్లో ఉన్న వాహనాలకు తప్పనిసరిగా వాహన పూజ చేయించాలి. కాబట్టి ఈ దసరా పండుగ నాడు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి మీ వాహనాలకు కుంకుమ బొట్లు పెట్టి నిమ్మకాయలు కట్టి పూజ చేయించుకోండి. కొత్త వాహనాలకే కాకుండా పాత వాహనాలకు కూడా వాహన పూజ చేయించుకోవచ్చు. దసరా పండుగ రోజున వాహన పూజ చేయించుకుంటే మీ భవిష్యత్తులో ఎలాంటి వాహన ప్రమాదాలు జరగకుండా ఆ దుర్గమ్మ మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఇక ఈ దసరా పండుగ నాడు ఏది చేసినా చేయకపోయినా తప్పనిసరిగా జమ్మి చెట్టును పూజించాలి. ఎందుకంటే ఈ విజయదశమి పండుగ నాడు జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటుందట. కాబట్టి ఈ దసరా పండుగ రోజున సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో జమ్మి చెట్టును పూజించండి. జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలు సమర్పించి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకోండి. తద్వారా మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ఈ దసరా పండుగ నాడు జమ్మి చెట్టు కొమ్మను మీ ఇంటికి తెచ్చుకొని ఆ కొమ్మను తులసి కోటలో నాటి పూజ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా విపరీతమైన ధనప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే ఈ విజయదశమి నాడు జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగి అతి త్వరలోనే శ్రీమంతులవుతారు. అలాగే మీకు వీలు కుదిరితే కొన్ని జమ్మి ఆకులను తెచ్చుకొని మీ చుట్టుపక్కల వారికి దానం చేయండి. ఎందుకంటే ఈ విజయదశమి నాడు జమ్మి ఆకులను ఎవరికైనా దానం చేస్తే బంగారం దానం చేసినంత ఫలితం దక్కుతుందట. తద్వారా మీ ఇంటికి కనకయోగం సిద్ధిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఇక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే విజయ ముహూర్తం వస్తుంది. దసరా పండుగ రోజున విజయ ముహూర్తం వస్తుంది. అక్టోబర్ 2వ తేదీన మధ్యాహ్నం 1:50 నుండి 2:38 వరకు అద్భుతమైన విజయ ముహూర్తం ఉంటుంది. ఈ 48 నిమిషాల పాటు ఈ ముహూర్తం ఉంటుంది. ఈ విజయ ముహూర్తంలో ఎన్నో అమృత గడియలు ఏర్పడతాయి. కాబట్టి ఈ అమృత గడియల్లో ఏ మంచి పని చేసినా సరే ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. ఈ సమయంలో కొత్త వాహనాలు కొనడం, ఆభరణాలు కొనడం లేదా వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా అంతులేని ఐశ్వర్యం కలిసొస్తుందట. అలాగే ఈ విజయ ముహూర్తంలో దుర్గాదేవిని స్మరించుకుంటే చాలు, అమ్మవారు వెంటనే అనుగ్రహిస్తుంది. విజయ ముహూర్తంలో చేసే దానాలకు 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. అలాగే ఈ దసరా పండుగ నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయ మాలలు, మట్టి గాజులు, ఎరుపు రంగు రవిక వస్త్రం, పసుపు కుంకుమలు ఇలా ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించండి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.